చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎర్ర బియ్యం అటుకులు గుడ్ హెల్త్ వాళ్ళది స్ప్రౌటెడ్ రెడ్ రైస్ ఫ్లేక్స్. ఇది ప్రమోట్స్ బోన్ హెల్త్, రిచ్ ఇన్ ఫైబర్, లో గ్లైసమిక్ ఇండెక్స్, లో ఇన్ క్యాలరీస్. దీన్ని టిఫిన్గా యూజ్ చేసుకోవచ్చు. ఏముంది, ఒక పాలల్లో మీరు కొద్దిగా ఈ ఫ్లేక్స్ వేసేసి కొద్దిగా జాగరీ యాడ్ చేసుకొని వేడి వేడి పాలల్లో ఈ అటుకులు వేసి మెత్తపడిపోతాయి. జాగరీ వేసుకొని తినేయచ్చు అనమాట. సో దీని బెనిఫిట్స్ చూడండి. చెప్పాను కదా, లో ఇన్ గ్లైసమిక్, గుడ్ ఫర్ బోన్ హెల్త్. సో ఆ విధంగా దీని ఫైబర్ ఉంటుంది, హై ఇన్ డైటరీ ఫైబర్, లో గ్లైసమిక్ ఇండెక్స్, గుడ్ ఫర్ డయాబెటీస్, రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్, ప్రివెంట్స్ ఎనీమియా, హై ఇన్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అండ్ సెలీనియం విచ్ సపోర్ట్స్ బోన్ హెల్త్. సో ఇది కూడా తెప్పించుకోండి, చాలా బాగుంది. నెక్స్ట్ కర్రీ పౌడర్ అండి, కూర పొడి చాలా బాగుంది. మంచిగా అన్నీ వేసారు చూడండి. ధనియాలు వేసున్నాడు, పల్లీలు వేసున్నాడు, పొట్టు మినప్పప్పు వేసున్నాడు, నువ్వులు వేసున్నాడు, శనగపప్పు వేసున్నాడు. చాలా బాగుంది ఈ కూర పొడి కూడా. ఇది కూడా ట్రై చేయండి. సో దీనిలో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇంగ్రీడియంట్స్ ఇదండి: గ్రౌండ్ నట్, చానా డాల్, బ్లాక్ ఉరద్ డాల్, స్ప్లిట్ జీరా, సెస్మీ సీడ్స్, కొరియాండర్ సీడ్స్ అంటే సెస్మీ అంటే నువ్వులు, కొరియాండర్ సీడ్స్ ధనియాలు, చానా డాల్ శనగపప్పు, బ్లాక్ ఉరద్ డాల్ మినప్పప్పు, గ్రౌండ్ నట్ పల్లీలు, కర్రీ లీవ్స్ కరేపాకు అండ్ డ్రై రెడ్ చిల్లీస్ ఎండుమిరపకాయలు. సో బాగుందన్నమాట. ఇది కూడా అన్ని కూరల్లో వేసుకున్నారంటే కొద్దిగా మనకి కూర రుచిగా ఉంటుంది. అన్ని విటమిన్స్, అన్ని న్యూట్రియంట్స్ మనకు అందుతాయి. సో ఇది కూడా ట్రై చేయండి.